ఒకప్పుడు కొండల మధ్య ఉన్న ఒక సైలెంట్ విలేజ్లో అర్జున్ అనే ఒక యంగ్ మ్యాన్ ఉండేవాడు. అతను చాలా హార్డ్ వర్కింగ్ చాలా డ్రీమ్స్ ఉండేవి. కానీ అతని మనసులో ఒక పెద్ద బర్డెన్ ఉండేది. ఎప్పుడు ఇన్అడిక్వెట్గా ఫీల్ అయ్యేవాడు. చుట్టూ చూస్తే అందరూ బాగా అచీవ్ చేస్తున్నట్లు, బెటర్గా చేస్తున్నట్లు, బ్రైటర్ లైఫ్ లీడ్ చేస్తున్నట్లు అనిపించేది. నేను రవి అంత సక్సెస్ఫుల్గా ఎందుకు ఉండలేను, నేను మీరా అంత టాలెంటెడ్గా ఎందుకు ఉండలేను అని ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ అందరితో కంపేర్ చేసుకునేవాడు. ఒకరోజు ఈవినింగ్ చాలా డిస్కరేజింగ్ డే తర్వాత అర్జున్ తన గ్రాండ్ ఫాదర్ దగ్గరకు వెళ్ళాడు. ఆయన ఒక చిన్న కాటేజ్లో విలేజ్ ఎడ్జ్లో ఉండేవాడు. ఆయన సింపుల్గా డీప్ విజ్డమ్ చెప్పడానికి ఫేమస్ స్టోరీస్ ద్వారా అర్జున్ కళ్ళలో సాడ్నెస్ చూసి ఫైర్ ప్లేస్ దగ్గర కూర్చోమని సైగ చేశాడు. చెప్పు నాన్న, నీ మనసులో అంత బాధ ఏమిటి అని గ్రాండ్ ఫాదర్ జెంటిల్గా అడిగారు. అర్జున్ నిట్టూర్చాడు. నేను సరిపోను అనిపిస్తుంది గ్రాండ్ ఫాదర్. అందరూ బాగా సెట్ అయినట్టు ఉన్నారు, కానీ నేను మాత్రం స్టక్ అయ్యాను. నేను సరిగ్గా మెజర్ చేయలేకపోతున్నాను. గ్రాండ్ ఫాదర్ ఆలోచించి లేచి విండో దగ్గరకు వెళ్లారు. ఇటురా అర్జున్ అన్నారు. బయట పెద్ద స్టోర్మ్ వస్తోంది. విండ్ గట్టిగా వీస్తోంది. రైన్ చెట్టని కొడుతోంది. దూరంగా ఒక పెద్ద ఓక్ చెట్టు ఉంది. దాని బ్రాంచెస్ ఊగుతున్నాయి, కానీ స్ట్రాంగ్గా ఉన్నాయి. దాని పక్కనే ఒక సన్నని రెల్లుగడ్డి ఉంది. విండ్ ఫోర్స్కి దాదాపు నేలకి ఉండిపోయింది. ఆ రెండింటిని చూడు అన్నారు గ్రాండ్ ఫాదర్. ఓక్ చెట్టు పొడవుగా ప్రౌడ్గా ఉంది. స్టోరంలో కూడా బెండ్ అవ్వకుండా ఉంది. రెల్లుగడ్డి మాత్రం ఊగుతూ వీక్గా కనిపిస్తోంది. కానీ చెప్పు అర్జున్, ఈ స్టోర్లో ఏది సర్వైవ్ అవుతుంది అనుకుంటున్నావు? అర్జున్ కాసేపు ఆలోచించాడు. ఓక్ చెట్టు ఖచ్చితంగా, అది స్ట్రాంగ్గా షేకబుల్గా లేదు. గ్రాండ్ ఫాదర్ నవ్వారు. చూడు, స్టోర్మ్ వస్తూనే ఉంది. ఓక్ చెట్టు బ్రాంచెస్ ప్రెజర్కి క్రాక్ అవ్వడం మొదలుపెట్టాయి. దాని రిజిడ్ స్ట్రెంగ్త్ దాని డౌన్ఫాల్ అయింది. రెల్లుగడ్డి మాత్రం విండ్తో ఊగుతూ ఎప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉంది. స్టోర్మ్ ఆగిపోయాక ఓక్ చెట్టు షాటర్ అయిపోయింది. రెల్లుగడ్డి మాత్రం మళ్లీ పొడవుగా నిలబడింది. ఇప్పుడు అర్థమైందా అని గ్రాండ్ ఫాదర్ అడిగారు. ఓక్ చెట్టు దాని స్ట్రెంగ్త్ గురించి దాని వన్ ఐడియాతో కంపేర్ చేసుకుంది. అది బెండ్ అవ్వకుండా ఉండడమే సర్వైవ్ అవడానికి ఒకే మార్గం అనుకుంది. కానీ గడ్డి దాని నేచర్ని అర్థం చేసుకుంది. అది ఓక్ చెట్టులాగా ఉండడానికి ట్రై చేయలేదు. దాని ఫ్లెక్సిబిలిటీని ఎంబ్రేస్ చేసి అడాప్ట్ అవ్వడంలో స్ట్రెంగ్త్ని కనుగొంది. అర్జున్ సిమి చూసి రియలైజ్ అయ్యాడు. అంటే నేను ఇతరులతో కంపేర్ చేసుకోకూడదు అంటారా? నా ఓన్ వేలో వెళ్ళాలి అంటారా? ఎగ్జాక్ట్లీ అని గ్రాండ్ ఫాదర్ చెప్పారు. మనలో ప్రతి ఒక్కరికి యూనిక్ పాత్ ఉంటుంది అర్జున్. నీ జర్నీ నీది మాత్రమే. ఇతరులతో కంపేర్ చేసుకోవడం అంటే ఓక్ చెట్టు రెల్లుగడ్డి ఓక్ చెట్టులాగా ఉండడానికి ట్రై చేయడం లాంటిది. అది ఫ్రస్ట్రేషన్కి మాత్రమే దారితీస్తుంది. ట్రూ స్ట్రెంగ్త్ అంటే నువ్వు ఎవరో అని అర్థం చేసుకోవడం, దాన్ని ఎంబ్రేస్ చేయడం. ఆ రోజు నుండి అర్జున్ డిఫరెంట్గా చూడడం మొదలుపెట్టాడు. అతను తన వర్త్ని ఇతరులతో మెజర్ చేయడం ఆపేసి తన ఓన్ గ్రోత్ మీద ఫోకస్ చేశాడు. తనకు తెలియని టాలెంట్స్ని కనుగొన్నాడు. చిన్న విక్టరీస్లో జాయిని కనుగొన్నాడు. టైం గడిచిపోద్ది. అతను విలేజ్లో ఇతరులకు ఇన్స్పిరేషన్ అయ్యాడు. అతను పర్ఫెక్ట్గా ఉన్నందుకు కాదు, కానీ అతను తన ఇంపర్ఫెక్షన్స్ని ఎంబ్రేస్ చేసి వాటి నుండి గ్రో అవ్వడం నేర్చుకున్నాడు. టేక్ అవే లెసన్. లైఫ్ ఇతరులతో కాంపిటీషన్ కాదు, అది నీలో బెస్ట్ వెర్షన్గా మారే జర్నీ. రెల్లుగడ్డిలాగా నీ యూనిక్నెస్లో స్ట్రెంగ్త్ని కనుగొను. ఇంకెవరితోనూ కంపేర్ చేసుకోవడం ఆపు. నీ స్టోరీ, నీ స్ట్రగుల్స్, నీ ట్రయంఫ్స్ నీది మాత్రమే. వాటిని ఎంబ్రేస్ చెయ్యి. అప్పుడు నీలో ఏ స్టోన్ బ్రేక్ చేయలేని పవర్ని కనుగొంటావు. కాబట్టి ఈరోజే ఒక స్టెప్ తీసుకో. బయటికి కాదు, లోపలికి చూడు. నీ పాత్ వెయిట్ చేస్తోంది. అది నువ్వు ఇమాజిన్ చేసిన దానికంటే బ్యూటిఫుల్గా ఉంటుంది.